దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. ఏ దేశానికి వెళ్ళినా అక్కడికెళ్ళినప్పుడు నీ దేశం గురించి గొప్పగా చెప్తా ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటా ఉంటారు. తద్వారా నీ చుట్టూ ఉన్నవాళ్ళు స్నేహితులవుతారు. 50 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం విదేశాలు వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలుగా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా చేసిందది. వినమ్రంగా, గౌరవంగా, బాధ్యతగా ఉండి అక్కడ మన దేశ పరువు నిలబెట్టారు. మన దేశానికి పరువు తీసుకొనొచ్చారు. ఆ తర్వాతన వెళ్తున్నటువంటి ఈ నవతరం, ఇది జంజీ తరం అందామా, జంజీ ముందు తరం అందామా, వీళ్ళు అక్కడికెళ్ళి ఇక్కడ సినిమా హాల్లో వేసినట్టు వీలలేస్తారు, ఇక్కడ పేపర్లు చించేసినట్టు వేస్తారు, ఇక్కడ రోడ్ల మీద గంతులేసినట్టు అక్కడ వేస్తారు, ఇక్కడ అరిచినట్టు అక్కడ అరుస్తారు, ఇక్కడ కేకలు చేసినట్టు అక్కడ కేకలు వేస్తారు, ఇక్కడ ట్రాఫిక్ అడ్డదిడ్డంగా వెళ్ళినట్టు అక్కడ ట్రాఫిక్ అడ్డదిడ్డంగా వెళ్తారు, ఇక్కడ తాగి రోడ్డును పడ్డట్టు అక్కడ తాగి రోడ్డును పడుతున్నారు. వీళ్ళు భారతీయుల భారతదేశంలో పుట్టారు కాబట్టి మన కర్మగాలి భారతీయులే. కానీ వీళ్ళు భారతదేశ పరువుని నిలబెడుతున్నారా? పరువు తీస్తున్నారు. అక్కడ వ్యభిచారంలో మనోళ్ళు పట్టుబడ్డం ఏంటండి? అక్కడ దొంగతనాలు మనోళ్ళు పట్టుబడ్డం ఏంటండి? ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు చివరికి ఎన్ఆర్ఐ పెద్దలందరూ కూర్చుని అదే చెప్పుకొచ్చింది. కుల సంఘాల పేరుతో, వర్గ సంఘాల పేరుతో, మత సంఘాల పేరుతో చివరికి విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నటువంటి వేళ అమెరికాలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, మన వాళ్ళ మీద నెగిటివిటీ పెరుగుతున్నటువంటి వేళ అప్రమత్తంగా ఉండాలి. ఒకే వ్యక్తికి ఒకే ఉద్యోగం అన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా 2-3 ఉద్యోగాలు చేసినందు మూన్ లైటింగ్ కింద ఒక అతన్ని అరెస్ట్ చేసి 15 ఏళ్ల జైలు శిక్ష దిశగా తీసుకెళ్తున్నారు భారతీయుని. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం చాలా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నట్టు. ఎందుకంటే అందరి చూపు మన మీద ఉంది. భారతదేశం టాప్ 3కి వెళ్తుంది. ఈ దశలో భారతీయుల మీద కడుపు మంట పెరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి, మనోళ్ళు కష్టపడే తత్వం ఉంటుంది. ఎక్కడైనా కష్టపడే తత్వం ఉన్నప్పుడు అభినందించాలి. కానీ కష్టపడే తత్వం లేనోడు పడేడుస్తాడు. మన వాళ్ళ మీద ఏడుపు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.